నాతో పాటు మీ బైబిల్ గ్రంథంలను అపోజిట్ పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. పూర్ణమైన పట్టుదల అంటే అసంపూర్ణంగా కానిదని అర్థం. పూర్ణమైనది, కంప్లీట్ పట్టుదల అన్న మాట గుర్తుపెట్టుకోండి. పట్టుదల ఎట్లా ఉండాలంటే ఆ పట్టుదల పూర్ణమైన పట్టుదల. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలను బలపరచండి, సరిచేయండి. ప్రాముఖ్యంగా పూర్ణమైన పట్టుదలతో కూడిన విజ్ఞాపన ప్రార్థనను మాకు నేర్పించండి. వదలని ప్రార్థన, పూర్ణమైన పట్టుదలతో కూడిన విజ్ఞాపనలోనికి మమ్మల్ని నడిపించండి. మీరు మా ఒక్కొక్కరితో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అపోజిట్ పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ ఈ మాట అంటున్నాడు. ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో, కొంచెం బేస్ అంటుంది చూడ, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పూర్ణమైన పట్టుదలతో కూడిన ప్రార్థన, విజ్ఞాపన. పిల్లరా, ప్రార్థన దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము. ఆఫ్టర్ ఆల్ మనము మొరబెడితే, ప్రార్థిస్తే, విజ్ఞాపన చేస్తే ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. చూడండి నాతో పాటు ద్వితీయోపదేశ కాండము చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా, అంటే ఎప్పుడు ప్రార్థన చేయడానికి కూడుకున్నప్పుడెల్లా, ప్రార్థన చేయడానికి మనము మోకరించినప్పుడెల్లా, విజ్ఞాపన చేయడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు, మనకు దగ్గరగా సమీపంగా నున్నట్టు. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా నున్నాడు? చాలా గొప్ప జనాలు ఉన్నాయి కానీ వారికి ఎవరున్నారు? కానీ బలహీనులము, అల్పులము, కొద్ది మందిమి మనము దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడెల్లా ఆయన ఎక్కడున్నాడంటే ప్రియులారా, ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు. వాక్యం అయిన తర్వాత మనం విజ్ఞాపన చేయబోతా ఉన్నాం. మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడే కాదు, నువ్వు దేవునికి మొరపెట్టడానికి వచ్చినప్పుడెల్లా కూడా ఆయన నీకు నాకు సమీపంగా ఉన్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. మనం ఈజ్ వెరీ నియర్, ఈజ్ వెరీ క్లోజ్. చాలా దగ్గరగా ఉన్నాడు మన ప్రార్థన ఆలకించడానికి. అయితే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు పౌలు గారు అంటున్నారు పూర్ణమైన పట్టుదలతో. అంటే విడువని ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, మెలకువతో కూడిన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన. ప్రియులారా, వీటన్నిటిలో మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేసినప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు. యాకోబు గురించి మనం ధ్యానించిన పోయిన వారాల్లో యాకోబు గారు ఏం చేశారు? పోరాటం.
పట్టుదల. మొండి పట్టు అంటారు, గుర్తుందా? ఉడుం పట్టు, మొండి పట్టు అన్న మాటలు మీకు తెలుసు. మొండి ప్రభు దేవుని కార్యాలను చూసేంత వరకు, అది మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, సంఘములో కావచ్చు, మన పరిచర్య కావచ్చు, మన ప్రాంతాలు కావచ్చు, ప్రియులారా ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడెల్లా కూడా పూర్ణమైన పట్టుదలతో కూడిన విజ్ఞాపన చేయడానికి మెలకువ ఉండాలా ప్రియులారా. పూర్ణమైన పట్టుదలతో కూడిన విజ్ఞాపన, ప్రార్థన మన కొరకు మనము, మన పరిస్థితులు, విజ్ఞాపన ఇతరుల కొరకు చేసేది, ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. అబ్రహాం గారు చేస్తారు విజ్ఞాపన, మోషే గారు చేస్తారు విజ్ఞాపన. ప్రియులారా, ఈ విజ్ఞాపన పూర్ణమైన పట్టుదలతో కూడినటువంటి విజ్ఞాపన. చూడండి అన్నమాట, పూర్ణమైన పట్టుదలతో, పూర్ణమైన పట్టుదల. ఇంగ్లీష్ బైబిల్ చూడండి, మీ దగ్గర ఏమనుంది? చాలా చక్కని మాటలు. ఈరోజు ఎవరో బైబిల్ కొన్నారు, ఇంగ్లీష్ తెలుగు బైబిల్ కొత్తది ఉంది, చూశాను నేను. చదువుతారా? డ్యూటరానమీ చదువుతున్నట్టున్నారు మీరు. ఎఫ్ఎస్సీలకు మీరు ద్వితీయోపదేశకాండం చదువుతున్నారు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. Praying always with all prayer and supplication in the spirit, and watching thereunto with all perseverance and supplication for all saints. పర్సన్ అంటే వదిలిపెట్టకుండా ఎంబడబడడం అన్నట్టు. ఇప్పుడు పిల్లలు ఒక్కొక్కడు ఏదైనా ఇప్పకపోతే ఎట్లా పడతాడు? వాడు కింద పడి కాళ్ళు చేతులు కొట్టుకుంటుంటాడు. వాడు రోడ్డు మీదనే కింద పడి టపా టపా నాకు కావాలి. వాడు ఎంతవరకు కొట్టుకుంటాడో తెలుసా? ఇచ్చేంతవరకు. అరే లేవురా, ఇస్తారా? లేవురా అందరు చూస్తున్నారు, లేవు కదా. పిల్లలు, ప్రభువు నుండి మనం ప్రే ఇన్ ద స్పిరిట్ అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఎవ్రీ ప్రేయర్ అండ్ సప్లికేషన్, సో దట్ ఎండ్ కీప్ అలర్ట్ అండ్ ఆల్వేస్ పర్సివర్ ఇన్ సప్లికేషన్. వెతకడం. ఎప్పటి వరకు వెతకడం? దొరికేంత వరకు. ఎప్పటి వరకు తట్టడం? తీయబడేంత వరకు. ఎప్పటి వరకు అడగడం? పొందుకునేంత వరకు. హల్లెలూయా. చూడండి నాతో పాటు లూకా సువార్తకు రండి. 18వ అధ్యాయం మొదటి వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండేవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఈ ఉపమానం కింది ఉపమానం చెప్పడానికి వేసే కారణం ఏంటిదంటే, వారు నిత్యము ప్రార్థన చేస్తుండాలని, పూర్ణమైన పట్టుదలతో నిత్యము ప్రార్థన చేయిస్తుండాలని యేసై ఉపమానం చెప్పాడు. చూడండి, ఈ ఉపమానములో పూర్ణమైన పట్టుదల కనబడుతుంది మనకి. చదవమ్మా. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉన్నాడు. ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరున్నారు? న్యాయాధిపతి అంటే ఏం చేయాలా? జడ్జ్, తీర్పు తీర్చాలి, న్యాయం తీర్చాల ప్రజలకి. పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. అదే పట్టణంలో న్యాయాధిపతి ఉన్న పట్టణంలోనే ఒక విధవరాలు ఉంది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, తరచుగా మాట వినండి, తరచుగా, అగైన్ అండ్ అగైన్, మళ్ళీ తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. అయ్యా, నా శత్రువు ఉన్నాడు, నన్ను అన్యాయం చేశాడు, నాకు న్యాయం తీర్చమని వస్తుంది. ఎవరు వస్తున్నారు? విధవరాలు. ఎవరి దగ్గరకు వస్తున్నారు? న్యాయాధిపతి దగ్గరికి. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఒక పట్టణంలో ఉన్నారు. ఈమె ఎవరి ద్వారానో శత్రువు ద్వారా మోసపోయింది, అన్యాయం చేశాడు. విధవరాలు కదా,
ఎవరుంటారు ఆమె పక్షంన అని ఆ ప్రతివాది ఆమెను ఏం చేశాడో, మోసం చేశాడు. ఇప్పుడు ఆమె అన్యాయమైంది. న్యాయం కొరకు ఎవరి దగ్గరకు వస్తుంది? న్యాయాధిపతి దగ్గరికి వస్తుంది. అయితే ఆయన ఎటువంటి వాడు చూడండి. నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చింది కానీ అతడు కొంతకాలం అంటే ఎంత కాలమో తెలియదు. ఆ కొంతకాలము ఎంతకాలమో తెలియదు. కానీ ఆయన ఒప్పకపోయినా కూడా చూడండి, ఒప్పకపోయాను. తరువాత అతడు ఆయన అనుకుంటున్నాడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. చూడండి, పట్టుదల, పూర్ణమైన పట్టుదల, వదలకుండా. కొంతకాలం ఒప్పుకోలే. ఎందుకంటే ఈయన న్యాయాధిపతి, అన్యాయస్తుడు, లంచంకి అలవాటు పడ్డట్టున్నాడు. ఏంటో మనకు తెలియదు కదా. కానీ అన్యాయాధిపతి ఆయనే అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు చూడండి, నేను దేవునికి భయపడను, మనుషులను పట్టించుకోను, లక్ష్య పెట్టను. దేవుడంటే భయం లేదు, మనుషులంటే పట్టింపు లేదు. అయినప్పటికీ కూడా ఇక ఈమె విధవరాల కంటే ఏముంటుంది ఆయనకి? ఆమె పక్షంలో అడిగేవాళ్ళు ఎవరున్నారు? అయినను చూడండి, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మాటికి వస్తుంది, వదిలిపెట్టలే. అమ్మా ఏంది అయ్యా, నాకు న్యాయం తీర్చాలా. సరే, ఈరోజు ఏం రోజు? సోమవారం అయ్యా, బుధవారం రాపో. ఏ టైంకయ్యా? 8 గంటలకు వచ్చే ప్రొద్దున, లేదా 10 గంటలకు వచ్చే. 10 కాకముందే ఉంది అక్కడ. చూసిండు. అమ్మ ఏంది? అయ్యా మీరే చెప్పారు కదా బుధవారం రమ్మని 10 గంటలకి. చెప్పినా నాకు చాలా పనులు ఉన్నాయి ఈరోజు, శుక్రవారం రాపో. ఎన్ని గంటలకయ్యా? 10 గంటలకి. 10 కాకముందే ఆయన ఇంటి తలుపు తెరుచుకొని ఆ కోర్టు దగ్గర మాటికి. ప్రియులారా, ఒక విషయం గమనించండి. చాలామంది వారి జీవితంలో ప్రార్థన మొదలు పెడతారు, మధ్యలోనే వదిలిపెడతారు. నీ భర్త కొరకో, నీ భార్య కొరకో, నీ పిల్లల కొరకో, నీ ఉద్యోగం కొరకో, పెళ్ళి కొరకో, పిల్లల కొరకో, అప్పులు పోవాలనో, ఆవేదనలు తొలగిపోవాలనో, ఎప్పుడో ఉద్యమం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, మొదలుపెట్టి మధ్యలో వదిలిపెడతారు. కాదు, పూర్ణమైన పట్టుదలతో మాటికి దేవుని సన్నిధికి వెతకడం నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. వీ షుడ్ గో టు గాడ్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ ప్రియులారా, వెళుతూనే ఉండాలి. పూర్ణమైన పట్టుదల. వదిలిపెట్టాను నేను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఏమనుకున్నాడు ఆయన? ఈ విధవరాలు నన్ను తొందర పెడుతుంది, ఎప్పుడంటే అప్పుడు వస్తుంది, మాటికి వచ్చి గోజాడుతుంది కనుక ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. ఇప్పుడు ప్రభు అంటున్న మాట చూడండి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అంటే ఏమన్నాడు? నేను అన్యాయాధిపతిని, దేవుడంటే భయం లేదు, మనుషులంటే లక్ష్యం లేదు, అయినా మాటికి వస్తుంది కనుక నేనేం చేస్తాను? న్యాయం తీరుస్తాను అని అన్నాడు కదా. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. అంటూ ఇప్పుడు 7వ వచనంలో చూడండి, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆ న్యాయాధిపతే న్యాయము తీర్చడానికి తన మనస్సులో ఒప్పుకున్నాడే. ఇప్పుడు నేను మొరపెడుతున్నటువంటి దేవుడు ఆయన న్యాయాధిపతి కదా. దేవుని ప్రజలు, తాను ఏర్పరచుకొనినటువంటి ప్రజలు, నేనే కదా. ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు, దినంలో మొరబెట్టినాం, ప్రొద్దున
ఉపవాస కూడికల్లో ఇదిగో రాత్రి కూడా కూడుకున్నాం. దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? చెప్పండి, అడుగుతున్నా, తీర్చడా? తప్పకుండా తీరుస్తాడు. నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రభుకి ఏదైతే మొరపెడుతున్నావో వదిలిపెట్టుకు, ఆయనని వెతకడం మొదలుపెట్టు. జ్ఞానం కొరకు అడుగుతున్నావు, అడుగుతూనే ఉండు. ఉద్యోగం అడుగు, ఎప్పటి వరకు? వచ్చేంత వరకు అడుగు, ఎప్పటి వరకు? ఇచ్చేంత వరకు, పొందుకునేంత వరకు. తట్టు ఎప్పటి వరకు? తెరవబడేంత వరకు. వెతుకు ఎప్పటి వరకు? దొరికేంత వరకు. ఇది పట్టుదల చేసి, ఏమో బ్రదర్ చేసినను 3 రోజులు, ఇంకేమో దేవుడు చేస్తాడో చేయడో కాదట్లా. చాలా సంవత్సరాల కిందట ఒక సహోదరి చర్చిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది ఫలక్నుమాలో. దేవా, నా భర్తను మార్చు ప్రభువా, తాగుతున్నాడు ఆయన, రోడ్ల మీద పడుతున్నాడు ఆయన, అన్ని దెబ్బలు ప్రభువా, డబ్బులంతా దుబారా చేస్తున్నాడు ప్రభువా, నువ్వు మార్చు ప్రభువా. నేను అప్పుడే వచ్చిన ఆమెను చూసి చాలా సంతోషం అనిపించింది. ఎంత చక్కగా చేస్తుంది ప్రార్థన. అయిపోగానే ఆమె ప్రార్థన ఆమెననగానే, అమ్మ దేవుడు నీ మొర వింటాడు, ఎంత భారంతో చేస్తున్నావు తెలుసా, ఖచ్చితంగా నీ భర్త మారుతాడు అని చెప్పిన. అనగానే ఆమె ఏమంటుందో తెలుసా, ఏమో అన్న, దేవుడు కూడా మార్చాడు ఆయనని. ఎవరు మార్చారంట? మరి ఎవరికి మొరపెట్టినావు? దేవుడు. ఏమో అన్న, మూర్ఖుడన్నా, దేవుడు కూడా మార్చాడన్న మూర్ఖుణ్ణి. మరి ఎందుకు ఏడిచినావు అంత ఏడుపు? మీరు నవ్వుతున్నారు, మీరు ఇట్లాగే చేస్తారు. అడుగుతున్నప్పుడు, వెతుకుతున్నప్పుడు మీకు అర్థం కాదు మీరు పొందుకోబోతున్నారని. కానీ అవిశ్వాసం ఏం చేస్తారు తెలుసా? కొంతమంది ప్రార్థన చేస్తారు పట్టుదలతో, మెల్లిగా పట్టుదల ఏమైతుందో తెలుసా, వదిలిపెట్టేస్తారు. కొన్ని రోజులు కానీ, కొన్ని వారాలు కాగానే. ప్రియులారా, మీరు గమనించి చూడండి, పాత బస్తీ కొరకు మనం రోజు మొరపెడుతూనే ఉందా? ఉపవాస కూడికలు అయిపోయినా వదిలిపెట్టొద్దు. దేవుని ప్రజలు దివారాత్రములు ప్రార్థిస్తుండగా, మొరపెడుతుండగా ఆయన న్యాయము తీర్చాడా? ఆయన కార్యము జరిగించాడా? ఖచ్చితంగా జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. అరే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చడానికి పూనుకుంటే, న్యాయాధిపతి కదా ఆయన, నీ జీవితంలో న్యాయం తీర్చడా? శత్రువు చేత బాధింపబడుతున్నావేమో, మనుషులు నీదేదన్నా దోచుకున్నారేమో, మనుషులు నీ మీద నిందలు వేస్తున్నారేమో, మనుషులు నీ మీద పగబెట్టినారేమో, నీ పక్షంన ఎవరు లేరు, అడిగేవాడెవరు ఉన్నాడురా వీరికి అని అనుకుంటున్నారేమో. మన గురించి అట్లాగే అనుకుంటారు. వీళ్ళేంద్ర మైనారిటీ అనుకుంటారు క్రైస్తవులను చూసి. మైనారిటీ ప్రజల దృష్టిలో. కానీ దేవుడు మన పక్షంన నిలబడితే మనము మైనారిటీ కాదు, మెజారిటీ మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రభు అంటున్న మాట చూడండి, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు చూడండి, అయినను మనుష్య కుమారుడు అంటే యేసయ్య వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున. ఫుట్నోట్లో ఏమనుంది? భూమి మీద అంటే ఏముంది? ఆ విశ్వాసం. ఏ విశ్వాసము? పూర్ణమైన పట్టుదల, వదిలితలేదు. మాటిమాటికి న్యాయము తీర్చేంత వరకు అన్యాయస్తుడైన న్యాయాధిపతిని వదిలిపెట్టట్లేదు. ఈరోజు నీ జీవితంలో నీ తల్లిదండ్రుల రక్షణ కొరకు అడుగుతున్నావేమో, నీ భర్త రక్షణ కొరకు, నీ భార్య రక్షణ కొరకు, నీ పిల్లల రక్షణ కొరకు, వారి ఉద్యోగాల కొరకు, వారి చదువుల కొరకు, వారి ఆటల కొరకు, వారి స్థిరపరచబడాలని, నీ బిజినెస్ విషయంలో, నీ ఆరోగ్యం విషయంలో వదిలిపెట్టొద్దు ప్రభువుని. నెవర్ గివ్ అప్. వదిలిపెట్టొద్దు ప్రియులారా. దేని కొరకైతే నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నావో ప్రార్థన మొదలుపెట్టి వదిలిపెట్టకు. పూర్ణమైన పట్టుదలతో దేవుని నుండి కార్యము చూసేంత వరకు వదిలిపెట్టొద్దు మనం. హల్లెలూయా.
ఆయనకి ఇష్టం ఇట్లాంటి ప్రార్థనలు ఇష్టం. యాకోబు ప్రభువుని పట్టుకునేంత బలం గలవాడా చెప్పండి? ప్రభుని నువ్వు దేవుని గెలిచావు, నిజంగా గెలుస్తాడా ఒక మనిషి? దేవుని గెలవగలడా చెప్పండి ప్రియులారా? గెలవగలడా? కానీ ప్రభువుకి నచ్చింది పట్టుదల. ఫస్ట్ నుంచే పట్టుదల కలిగిన మనిషి. వస్తూ వస్తూ అన్న మడమ పట్టుకొని వచ్చేసిండు మనోడు. అన్ని పట్టుదల. దేవునికి అట్లా దేవుని సన్నిధిలో పూర్ణమైన పట్టుదలతో కలిగేవారు ఆ గోజాడుతారు చూడండి. దేవా వదిలిపెట్ట. అటువంటి వారికి ప్రార్థన ఇష్టం దేవుడికి. ఇప్పుడు దేవుణ్ణి గెలిచాడన్నారు, గెలవగలడు ఆయన? కాదు. ఇప్పుడు తండ్రి ఉంటాడు, చిన్నోడు కొడుకుంటాడు, ఫైటింగ్ చేస్తుంటాడు కొడుకు డాడీని, డిషుమ్ 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 అని. పిల్లోడు చిన్నోడు వాడు. ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారో చెప్పండి ఆ ఫైటింగ్లో? తండ్రి ఓడిపోతాడు కొడుకును గెలిపించడానికి. ప్రియులారా, కొన్నిసార్లు మనం చేసే పట్టుదలతో కూడిన ప్రార్థనకి దేవుడు మనల్ని గెలిపించడానికి, మన హృదయవాంఛలు తీర్చడానికి, మనల్ని ప్రోత్సహించడానికి దేవుడు తన కృప ద్వారా కార్యాలను జరిగించడం మొదలు పెడతాడు. హల్లెలూయా.